హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు మన మధు ఇంటి వంటలో మిల్ మేకర్తో కర్రీని చికెన్, మటన్ టేస్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిల్ మేకర్ కర్రీ అనేది మంచి గ్రేవీతో చాలా టేస్టీగా అయితే వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో మనం 1 కప్పు వరకు మిల్ మేకర్స్ని తీసుకోండి. మీరు చిన్న మిల్ మేకర్స్ అయినా వాడండి. ఇవి కొంచెం నేను పెద్ద సైజే వాడుతున్నాను. మిల్ మేకర్స్ని ఒక 4-5 మినిట్స్ పాటు ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లోకి ఇవన్నీ తీసేసుకుందాము. ఇవన్నీ తీసుకుని వాటర్ లేకుండా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక చిటికెడు పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఇవి బాగా మసాలాలన్నీ పట్టిన తర్వాత వాటిని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను 2 చిన్న సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఇవి నేను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసానండి. ఇలా పచ్చిమిర్చిని ఆనియన్స్ని కలిపి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం మిక్స్ పట్టుకుంటాం కాబట్టి ఇలా పొడవుగానే కట్ చేశాను నేను. అలాగే చిటికెడు సాల్ట్ వేసానండి. ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా మనం కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి చూసారా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. చిన్న మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో అయితే నేను వేసేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు టమోటాని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. టమోటాని కూడా వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది మిల్ మేకర్ కర్రీలోకి. ఒక టమాటా కూడా నేను వేసాను. అలాగే ఒక అంగుళం సైజు అల్లం ముక్కని, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేస్తున్నానండి. అంటే విడిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాల్సిన లేదు దీంట్లో మిక్స్ చేయడం వల్ల. ఇవన్నీ కూడా నేను మిక్స్ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా 4-3 యాలకులు, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకులు 2 వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదండి, దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసి టమాటా ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి ఫామ్ అయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. ఇలా నేను ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ మనం మిల్ మేకర్లోను ఇంకా ఆనియన్లోను సాల్ట్ వేసాం కాబట్టి మ్యాక్సిమం సాల్ట్ సరిపోతుంది. ఒకవేళ ఇన్కేస్ సరిపోకపోతే మీరు కర్రీ ఉడికేటప్పుడే సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే కారం కూడా. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ వరకు పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేయడం వల్ల గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి కలుపుకుంటూ ఇలా ఒక 1-2 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, ఈ గ్రేవీలో ఈ మిల్ మేకర్స్ అన్నీ వేసేయాలి. వేసిన తర్వాత ఆ గ్రేవీ అంతా కూడా మిల్ మేకర్స్కి బాగా పట్టి ఈ మసాలాలు గ్రేవీ కూడా బాగా మంచిగా కలిసేటట్లుగా ఇలా కలుపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు కూడా మిల్ మేకర్స్ని ఈ గ్రేవీలో ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే మిల్ మేకర్స్ బాగా సాల్ట్ ఇంకా కారం మసాలాలు అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత చూడండి మిల్ మేకర్స్ ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి లోపలి వరకు. కారం ఏమైనా సరిపోకపోతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా మీరు సరిపోకపోతే యాడ్ చేసుకోండి చూసుకొని. ఇవంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఈ మిల్ మేకర్ కర్రీ అనేది మనకి చికెన్, మటన్ టేస్ట్కి మించి మంచి టేస్ట్ ఉంటుందండి. మనం పర్ఫెక్ట్గా కనుక వండుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా దీన్ని తినొచ్చు, అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా మిల్ మేకర్స్ అన్నీ ములిగేలాగా వాటర్ వేసి మూత పెట్టేశాను. అలా 6-7 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి.
మంటని మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు 7 మినిట్స్ తర్వాత కర్రీ చూడండి చక్కగా కుక్ అయిపోయింది. అలాగే మిల్ మేకర్స్ కూడా బాగా ఉడికాయి కదా. కర్రీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కుక్ అయిపోతుందండి. అయితే లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా వేయండి. ఇలా లాస్ట్లో మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఏ కర్రీ అయినా సరే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. అంతేనండి, సింపుల్గా మనకి చికెన్ మటన్ టేస్ట్ సమానమైన మీల్ మేకర్ కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫీల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ మీల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.